హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ బుకింగ్స్ చూస్తుంటే మాత్రం నిజంగా అంటే ఇండియాలో జరగట్లేదు, అది ఎక్కడో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో జరుగుతుందన్నమాట. సో ఈ రేంజ్ హైపు, ఈ రేంజ్ ఇలా వెయిట్ చేస్తారా అని చెప్పి నాకు కూడా షాకింగ్గా ఉందన్నమాట. సో RRR తర్వాత చరణ్ గారికి ఎంత పేరు వచ్చిందో చాలామందికి తెలీదు. ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది నాకు అడిగితే. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే కొన్ని దేశాల్లో రిలీజ్ అయిపోయినాయి ఆల్రెడీ. సో బుకింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. అసలు ఇలా నిమిషం ఉండట్లేదు అనమాట, అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో అంత ఫాస్ట్గా అవుతాయో నాకు తెలియదు, బట్ ఓవర్సీస్లో చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అనమాట. సో అగైన్ అక్కడ లిమిటెడ్గా రిలీజ్ చేస్తున్నారు. అవి కూడా ఫారినర్స్, అలాగే హాలీవుడ్లో ఉండే కొంతమంది ఆ ఫ్యాన్స్, తెలుగు ఫ్యాన్స్ కొంతమంది అక్కడ సెటిల్ అయి ఉన్నారు కదా, వాళ్ళు చాలామంది హిందీ ఫ్యాన్స్, అసలు లెక్కలేదు అనమాట. ఎవరెవరో బుక్ చేసుకుంటున్నారు, అందరూ కూడా మ్యాసివ్గా అక్కడైతే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి గైస్. సో ఎందుకంటే దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకో మరి తెలియట్లేదు. బట్ నేనైతే మీకు వీడియోలో చెప్తాను పూర్తిగా. RRR రిలీజ్ అయిన తర్వాత చాలామంది అయితే హాలీవుడ్ యాక్టర్స్, హాలీవుడ్ టెక్నీషియన్స్, ఈవెన్ జేమ్స్ కెమెరాన్ లాంటి డైరెక్టర్స్ చాలామంది, అలాంటి వాళ్ళు కూడా రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూసి చాలా బాగుంది, అసలు ఎలా చేశారు, అంత ఈజీగా ఆ పోలీస్ క్యారెక్టర్ని ఎలా క్యారీ చేశారు అని చెప్పి వాళ్ళే షాక్ అయ్యారనమాట. సో రామ్ చరణ్ గారు ఎప్పుడు నెక్స్ట్ సినిమా ఉంటుంది ఏంటి, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని మనకన్నా ఎక్కువ వాళ్ళు వెయిట్ చేసేటట్టు అయిపోయింది గైస్. ఈ లెక్కల్లో హాలీవుడ్లో అంత ఫేమ్ సంపాదించాలి అంటే అది ఏ హీరోకైనా కొంచెం కష్టమే. బట్ చరణ్ గారికి అయితే RRRకి పెట్టిన ఎఫర్ట్, RRRకి పెట్టిన అదంతా కష్టం అంతా కూడా ఇప్పుడు మన కళ్ళకి కంటిన్యూ కనిపిస్తుంది అనమాట. ఈ రేంజ్లో ఆయన ఫేమ్ సంపాదించుకోవడం ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓవర్సీస్లో ఈ బుకింగ్స్ చూసి అసలు అంటే న్యూట్రల్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు అనమాట. అంటే పుష్ప 2కి కానీ దేవరాకి కానీ సో ఇంత ఫాస్ట్గా ఎక్కడా జరగలేదు. బట్ గేమ్ చేంజర్కి ఇలా ఎలా జరుగుతుంది అంటే రామ్ చరణ్ గారికి ఎంత పేరు ఎలా వచ్చిందని చెప్పి చాలామంది షాక్ అవుతున్నారు అనమాట. మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి గైస్. సో యూకే బుకింగ్స్ అని చెప్పి, లేకపోతే గేమ్ చేంజర్ ఆన్లైన్ బుకింగ్స్ ఇంగ్లాండ్ అని చెప్పి సెర్చ్ చేయండి, లేకపోతే గేమ్ చేంజర్ బుకింగ్స్ ఓవర్సీస్ అని చెక్ చేయండి. చాలా వెబ్సైట్లలో దీనికి సంబంధించి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో ఎంత బుక్ అవుతుంది, అలాగే ఎన్ని సీట్స్ బుక్ అవుతున్నాయి, ఎన్ని షోస్ హౌస్ఫుల్ అవుతున్నాయి, ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే సినిమాకి 4 రోజులు టైం ఉన్నా ఈ రేంజ్లో బుకింగ్స్ అవ్వడం ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది గైస్. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటని నేను ప్రతిదీ పోస్ట్ చేస్తాను. సినిమా తొందరలోనే సెన్సార్కి వెళ్ళబోతుంది. అంతకుముందు ట్రైలర్ అయితే సెన్సార్ జరుగుతుంది. సో సెన్సార్కి సంబంధించి కూడా నేను ఒక అప్డేట్ అయితే మీకు ఇస్తాను గైస్. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.